ఇండస్ట్రీకి సంక్రాంతి ఎంత ముఖ్యమో సమ్మర్ కూడా అంతే ముఖ్యం. రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాలంటే అయితే పండగైనా ఉండాలి, లేకపోతే హాలిడేస్ అయినా రావాలి. అందుకే మేకర్స్ ఎప్పుడైనా ఈ రెండు సమయాల్లోనే ఎక్కువగా సినిమాలను రిలీజ్ చేస్తారు. ఇప్పటికే సంక్రాంతి ముగిసింది, ఇంకో 10 రోజుల్లో ఫిబ్రవరి కూడా వెళ్ళిపోతుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు సమ్మర్ పై పడింది. 2025 సమ్మర్ సినీ లవర్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా రెడీ అవుతోంది. మార్చి ఎండింగ్ నుంచే స్టార్ వార్ పీక్స్ లో సాగనుంది. మార్చి 28కి రాబిన్ హుడ్, 29కి మ్యాట్ 2 రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఏప్రిల్ 3కి భైరవం బాక్సాఫీస్ బరిలో దిగుతుంటే, ఏప్రిల్ 10కి జాక్, 18కి ఘాటి, 25కి కన్నప్ప సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వీటిలో ప్రతి సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మే 1కి నాని హిట్ 3 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మే 9కి చిరు విశ్వంభర విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ డేట్ మిస్ అయితే జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ జాతర మే 9కే వస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. టీజర్ తో ప్రమోషన్ కూడా షురూ చేసింది. తాజాగా కింగ్డమ్ టీజర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ కూడా సమ్మర్ స్టార్ వార్ లో దిగుతున్నట్లు ప్రకటించాడు. ఏప్రిల్ 10న రాజాసాబ్ వస్తున్నట్లు గతంలో ప్రకటించాడు ప్రభాస్. కానీ ఇప్పటి వరకు ఒక అప్డేట్ లేదు, ప్రమోషన్ లేదు. అక్కడే అర్థమైపోతోంది రాజాసాబ్ వాయిదా పడిందని. అయితే ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి 2025 సమ్మర్ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అందించేలా కనిపిస్తోంది. స్టార్స్ నుంచి టైర్ 2 హీరోల వరకు అంతా సమ్మర్ రేసులో దిగుతుండడంతో పోటీ ఘాటెక్కనుంది. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్క సినిమా హీరో క్రేజ్ ని ఎవరెస్ట్ కి ఎక్కిస్తుంది. పుష్ప 2తో ఇలాంటి జాక్ పాట్ ను కొట్టేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు అట్లీతో మరో పాన్ ఇండియా వండర్ ను క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతవరకు ఓకే, కానీ సినిమాకి బన్నీ చార్జ్ చేస్తున్న రెమ్యూనరేషనే నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు అల్లు అర్జున్. ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ మధ్యలో అట్లీ ఎంట్రీ ఇవ్వటంతో మ్యాటర్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బన్నీ అట్లీ మధ్య కథ చర్చలు పూర్తయ్యాయి. స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఈ సినిమా కోసం సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ కి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2తో బన్నీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ముఖ్యంగా నాట్లో ఐకాన్ స్టార్ కి కటౌట్లు పెడుతున్నారంటే తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ సినిమాలకు అన్ని వుడ్స్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ క్రేజ్ దృష్ట్యా బన్నీకి 120 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి అట్లీ ప్రాజెక్ట్ నిర్మాతలు రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. జవాన్ సూపర్ సక్సెస్ అవటంతో అట్లీ కూడా 60 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఈ అమౌంట్ ఇవ్వటానికి కూడా సన్ పిక్చర్స్ ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ ఆలస్యమయ్యే పక్షంలో అట్లీ మూవీ ఫస్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. లెక్కలు వేసుకోకుండా మరీ పెట్టుబడి పెట్టేందుకు సన్ పిక్చర్స్ సిద్ధపడిందంటే అదంతా పుష్ప 2 మహత్యమే. బన్నీ అట్లీ ప్రాజెక్ట్ అధికారిక ముద్ర వేసుకునేందుకు కొంత టైం పడుతుంది. ఈలోగా ఏది ముందు ఏది వెనక అనే దానిపై ఐకాన్ స్టార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. బడా స్టార్స్ కి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఏర్పడింది. దానికి తగ్గట్లే రెమ్యూనరేషన్ డబుల్ ఛార్జ్ చేయటం జరిగిపోతోంది. అయితే ఓ సినిమా కోసం రెమ్యూనరేషన్ ని లైట్ తీసుకున్నాడట డార్లింగ్. ఫ్రెండ్షిప్ కోసం ఏకంగా సినిమానే ఫ్రీగా చేసేసాడట. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప రిలీజ్ టైం దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది యూనిట్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన శివయ్య లిరికల్ సాంగ్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. విష్ణు యాక్టింగ్, ప్రభుదేవ కొరియోగ్రఫీ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ డివిజనల్ మల్టీ స్టారర్ లో ప్రభాస్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దానికి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కన్నప్ప కోసం ప్రభాస్ ₹1 కూడా రెమ్యూనరేషన్ గా తీసుకోలేదట. మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో ఉచితంగా నటించేశాడట. ది హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ జరగాలంటే బిగ్ ఎలిమెంట్ ఉండాలి. ఈ విషయం గమనించిన యూనిట్ రెబల్ స్టార్ ని బరిలో దింపింది. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు పారితోషికం వద్దనే సందర్భాలు చాలా అరుదు. 1995లో రిలీజ్ అయిన పెదరాయుడులో రజనీకాంత్ పారితోషికం తీసుకోకుండా నటించాడు. తన క్యారెక్టర్ ఒక రేంజ్ లో పేలింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అచ్చం అదే తరహాలో ప్రభాస్ మంచు విష్ణుకి అండగా నిలవటం ఫ్రెండ్షిప్ కి సాక్ష్యం. మరి 140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పీరియాడికల్ డ్రామా ఏప్రిల్ 25న ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. స్టార్ హీరోలకి 1-2 ఫ్లాప్స్ వస్తే పెద్దగా ప్రాబ్లం ఉండదు.
సింగిల్ హిట్ పడితే మాత్రం సెట్ అయిపోద్ది. అదే కంటిన్యూగా 4-5 సినిమాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటే డేంజర్ జోన్లో పడట్లే. ప్రజెంట్ ఇదే సిచ్యువేషన్లో ఇరుక్కున్నాడు అజిత్. అర్జెంటుగా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజిత్ కుమార్ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరో. కానీ నిఖార్సైన హిట్ కొట్టి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో వచ్చిన విశ్వాసం తన చివరి బ్లాక్ బస్టర్. తరువాత నీర్కొండ పార్వై, వలిమై, తునీవు లాంటి సినిమాలు వచ్చినా ఓ మోస్తరుగా ఆడాయి. అజిత్ స్టార్ పవర్ వల్ల వీటికి ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ తరువాత బలంగా నిలబడలేకపోయాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన విడాముయర్చి కూడా సత్తా చాటలేకపోయింది. కోలీవుడ్ స్టార్ పవర్ లో విజయ్ కి ధీటుగా నిలిచిన అజిత్ ఇప్పుడు తన ముందు వెలవెలబోయే పరిస్థితి. విజయ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్న టైంలో నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకోవడానికి తాను అర్హుడినని అజిత్ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బాధ్యత మైత్రి మూవీ మేకర్స్ పై పడింది. బ్యాడ్ అగ్లీ మూవీ చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. అజిత్ కు వీరాభిమాని అయిన అధిక్ రవిచంద్రన్ దీనికి డైరెక్టర్. చివరగా తను చేసిన మార్క్ యాంటోనీ బ్లాక్ బస్టర్ అయింది. అజిత్ అభిమానులు చూడాలని కోరుకునే మాస్ పాత్ర గుడ్ బ్యాడ్ అగ్లీలో ఉండబోతోంది. విడాముయర్చి చేదు జ్ఞాపకాలను చెరిపివేసేలా బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరి ఏప్రిల్ 10న గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రాజమౌళి సినిమా అంటే ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. కథకి తగ్గట్లుగా క్యారెక్టర్స్ ని డిజైన్ చేయటం తన స్టైల్. SSMB 29లో ప్రియాంక కోసం ఓ మ్యాజిక్ ఫార్ములాను ఉపయోగిస్తున్నాడట. నెగటివ్ షేడ్స్ లో సంథింగ్ స్పెషల్ చూపించబోతున్నాడట. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబోలో SSMB 29 ఫిక్స్ అయింది. కొన్ని వారాల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాడు జక్కన్న. ఈ వీకెండ్ కొత్త షెడ్యూల్ షురూ కాబోతోంది. మహేష్, ప్రియాంక చోప్రా పాత్రలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నాడట రాజమౌళి. ఇందులో పింకీ పాత్రను దర్శక ధీరుడు ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినట్లు టాక్. SSMB 29లో ప్రియాంక పాత్రకు కొన్ని నెగటివ్ షేడ్స్ ఉంటాయట. అవి కథకు కీలకమని తెలుస్తోంది. మహేష్, ప్రియాంక మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా రాజమౌళి ప్లాన్ చేశాడట. అది ఇంటర్వెల్ కి ముందు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. సిటాడిల్లో ఆల్రెడీ పింకీ యాక్షన్ సీన్స్ చేసింది. రాజమౌళి ప్రాజెక్ట్ లో అంతకు మించి పవర్ చూపించనుంది. SSMB 29 కు సంబంధించిన ప్రతి విషయాన్ని మేకర్స్ చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ప్రియాంక పాత్ర గురించి వింటుంటే రాజమౌళి మాస్టర్ మైండ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఫారెస్ట్ అడ్వెంచర్స్ గా వస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ ని ఏ రేంజ్ కు తీసుకువెళుతుందో చూడాలి.